ఎన్ వెంకటేశ్వర్లు, జీడీసీ దుబ్బాక్, లెక్చరర్ ఇన్ హిస్టరీ, సిద్దిపేట డిస్టిక్. పాలియోలిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ అండ్ చాలోలిథిక్ ఏజ్ కల్చర్. అంటే ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం మరియు తామ్ర శిలాయుగాల గురించి, వాటి యొక్క కల్చర్ గురించి ఇప్పుడు మనం వివరించుకుంటున్నాం. ఇంట్రడక్షన్. Prehistoric and photohistoric archaeology has been hitherto divided into the Stone Age, Copper Age and Iron Age. Such divisions have stressed only one aspect of man's life over a stretch of nearly 50 lakhs years. The Paleolithic Age. The Earth is over 4,000 million years old. The evolution of crust shows for stages. The fourth stages is called quaternary, which is divided into Paleolithic stone 1 and hollow ones. The former lasted between 2 lakhs and 10,000 years before the present, and the latter began about 10 years ago. Much work has not been done on the prehistoric period of Indian history. The discovery of Paleolithic at Pallavaram near Madras by R. Brusput in 1863 was a great landmark. Paleolithic tools, which could be as old as 1 lakh BC before Christ, have been found in Chota Nagpur Plateau. Such tools belonging to 20,000 BC, 10,000 BC have been found in Kurnool. Early Paleolithic Age. The lower Paleolithic Age or the early Old Stone Age covers the greater part of the Ice Age, Mansuyugam. It is characterizes futures is the use of hand axes, clavers and choppers అంటే యాక్సెస్ గొడ్డలు, క్లేవర్సెస్ బ్లేడ్స్ అండ్ choppers పెచ్చులు తీసే యంత్రాలు. The early Old Stone Age sites are found in the valley of river Son or Sohan in Punjab. ప్రాచీన శిలాయుగపు దశలు. భారతదేశ భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఆది మానవుడు ఉపయోగించిన రాతి పరికరాలను బట్టి ఈ ప్రాచీన శిలాయుగాన్ని 3 భాగాలుగా విభజించారు. పూర్వ ప్రాచీన యుగం అంటే ఎగువ ప్రాచీన యుగం అని, మధ్య ప్రాచీన యుగం, ఉత్తర ప్రాచీన యుగాలు అంటే కింది స్థాయి, అధమ స్థాయి ప్రాచీన యుగం అని. పూర్వ ప్రాచీన యుగం
5,00,000 నుండి 50,000 సంవత్సరాల వరకు విస్తరించింది అని పరిగణించారు. నెక్స్ట్ మధ్యశిలాయుగాన్ని 50,000 నుండి 40,000 సంవత్సరాల వరకు వేశారు. తర్వాత ఉత్తర ప్రాచీన శిలాయుగం, ఈ యుగాన్ని 40,000 నుండి 10,000 సంవత్సరాల వరకు విభజించింది. ఇలా పూర్వ ప్రాచీన యుగం, మధ్య ప్రాచీన యుగం, ఉత్తర ప్రాచీన శిలాయుగాలని ఒక రాతి యుగాన్ని 3 భాగాలుగా చేశారు. ఆ 3 భాగాలలో పూర్వ ప్రాచీన యుగాన్ని మనం 5,00,000 నుంచి అంచనా చేసుకున్నాం. ఈ మొత్తం కాలాన్ని పాత రాతి యుగం అని కూడా అంటారు. పాత రాతి యుగం అని కూడా అంటారు. ఈ యుగం అంతా దాదాపు మంచు యుగంతో కూడుకున్నది. ఈ సంస్కృతికి చెందిన ఆదిమానవుడు సంచార జీవితం గడిపేవారు, సమూహాలుగా ఉండేవారు, నదీ లోయల్లో, కొండవాగుల్లో తలదాచుకునేవారు, ఆహార సేకరణకై జంతువులను వేటాడేవారు. గులకరాతి పనిముట్లు మరియు చేతిగొడ్డళ్ళు, సుత్తెలు, ఛేదకాలు, మాంసం చీలడానికి ఇలా పెచ్చులు, బ్లేడ్స్ అని మనం ఇందాకనే చెప్పుకున్నాం. ఇలా ఆ పరికరాలను ఉపయోగించేవారు. మన దేశంలో ఈ కాలానికి సంబంధించిన జాడలు అంటే ఆ స్థలాలు ఏమున్నాయంటే మన దేశంలో పంజాబ్లోనే సోహెన్ నదీ తీరం, సోన్ నది అంటారు, సోహెన్ నదీ తీరం, అది ఇప్పుడు మన దగ్గర లేదు, అది పాకిస్తాన్లో ఉంది. రాజస్థాన్లోని తారు ఎడారిలో కూడా ఈ మనిషికి సంబంధించిన ఆనవాళ్ళు కనిపించాయి. కాశ్మీర్ లోయలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లాలో ఉన్నాయి. అక్కడ బెలాన్ లోయ అని ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఇంకా రాజస్థాన్లోని దిద్వానా ఎడారి ప్రాంతంలో, మధ్యప్రదేశ్లో భోపాల్ దగ్గర ఈ కాలానికి సంబంధించిన సుమారు లక్ష సంవత్సరాల కాలానికి సంబంధించిన అన్నీ కూడా అక్కడ ఆనవాళ్ళు లభించాయి. దీన్ని పూర్వ ప్రాచీన శిలాయుగం అన్నారు. ఇక మధ్య ప్రాచీన శిలాయుగం ఒకటి చూద్దాం. మధ్య ప్రాచీన శిలాయుగం 50,000 నుండి 40,000 వరకు, 40,000 మధ్య కాలాన్ని పరిగణించారు. ఈ మధ్య ప్రాచీన శిలాయుగ పనిముట్లు కొంచెం తేడా ఉంది. ఈ యుగంలో బ్లేడ్స్, రాళ్ళు, జంతువుల చర్మాలు తీయటానికి ఉపయోగించే పనిముట్లు, స్కాపెర్ అయి ప్రధానమైన పనిముట్లు వాడేవారు. ఈ పరిణామ క్రమంలో పాత సాంప్రదాయాలు కొనసాగిస్తూనే కొత్త సాంప్రదాయాలు ఉద్భవించాయి. మధ్య ప్రాచీన శిలాయుగం ఎప్పుడు పూర్వ ప్రాచీన యుగమును కనుమరుగు చేయదు. ఎక్కువగా ఈ కాలానికి సంబంధించినవి తుంగభద్ర నది తీరంలో గులకరాలు, పనిముట్లు, కొన్ని పరిశ్రమలు బయటపడ్డాయి. ఉత్తర ప్రాచీన శిలాయుగం అంటున్నాం మనం, అంటే కింది స్థాయి. మంచు యుగపు చివరి దశ కావడంతో వాతావరణంలో తేమ కాస్త తగ్గి వాతావరణం పొడిగా ఉండటం వల్ల ఆదిమానవుడు సంచార జీవితాన్ని పాక్షికంగా తగ్గించి గుహలలో ఉండటం మొదలుపెట్టాడు. వాతావరణం వెచ్చబడటంతో సులువుగా కదలటం ప్రారంభించాడు. ఈ కాలపు వస్తు సంస్కృతిని బ్యూరెన్ పరిశ్రమలు అంటారు. బ్లేడు అంటే ఆ రోజుల్లో బ్లేడ్స్, బ్యూరెన్లు అనే ఒక పరికరాలు ఉంచారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో, కర్ణాటకలోని మధ్యప్రదేశ్ ప్రాంతంలో, దక్షిణ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో, దక్షిణ బీహార్ ప్రాంతంలో ఈ కాలానికి సంబంధించిన ఆనవాళ్ళు లభించాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం దక్షిణాన భోపాల్కు 45 కిలోమీటర్ల దూరంలో బింబెటక అనే ఒక గుహలు ఈ యుగానికి సంబంధించినట్టు, ఆదిమానవుడు నివసించినట్టు ఆధారాలు కనుగొన్నారు. గుజరాత్ మట్టి దిబ్బల్లో ఉత్తర ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన పనిముట్ల కంటే సైజులో పెద్దవిగాను, నాణ్యతలో కొంచెం రాతి పెచ్చులు, బ్లేడ్లు చెక్కడానికి ఉపయోగించే ఉలి, సలాకులు, స్కాపేర్ త్రవ్వకాలలో బయటపడ్డాయి. చారిత్ర పూర్వ చిత్రకళ. ప్రాచీన శిలాయుగం, మధ్యశిలాయుగం మనుషుల మధ్య తేడాలున్నాయి. రాతి గుహలపై, గోడలపై వర్ణ చిత్రాలు గీయటం ప్రారంభించారు. కానీ మంచి చిత్రాలన్నీ దాదాపు మధ్యశిలాయుగానికి సంబంధించిన కాలంలోనే గీశారు. ఈ పూర్వ చారిత్రక చిత్రకళ గురించి మనం 2 మాటలు చెప్పుకున్నాం. ఇక్కడ మంచిది మధ్యప్రదేశ్లోని బింబెట్క అనే ఒక స్థావరం ఉంది. వింధ్య పర్వతాలకు భోపాల్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 500 చిత్రకళ స్థావరాలు ఉన్నాయి 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో.
ఇలా చిత్రకారులు ఆ రోజుల్లో ఉన్నాయి. వేటకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి, బాణాలు, వేటగాళ్ళు, ఇలా అనేక చిత్రాలు బెలూన్ లోయలో మనకు ప్రాచీన శిలాయుగానికి మధ్య శిలాయుగానికి సంబంధించిన చిత్రాలన్నింటినీ కూడా అక్కడ చూడగలం. ఉత్తర భాగమైన వింధ్య పర్వతాల్లో బెలూన్ లోయ 3 దశలైన ప్రాచీన, మధ్య, నవీన శిలాయుగ క్రమ పద్ధతిలో వివరిస్తున్నాయి. ఈ విధంగా నదీ లోయలో కూడా చాలా ప్రాంతాల్లో నవీన శిలాయుగపు సంస్కృతి, మధ్య శిలాయుగపు సంస్కృతి రెండు కూడా ఆవిర్భావమైనట్టుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మధ్యశిలాయుగం గురించి 2 మాటలు మాట్లాడుకుందాం. మధ్యశిలాయుగం ప్రాచీన శిలాయుగానికి నవీన శిలాయుగానికి మధ్యకాలాన్ని మధ్యశిలాయుగం అంటారు. ఇది క్రీస్తు పూర్వం 10,000 నుండి ప్రారంభమవుతుంది. ఉష్ణోగ్రతల ఫలితంగా జీవరాశిలో అనేక మార్పులు వచ్చాయి. మానవుడు కొత్త స్థలాలను అన్వేషిస్తూ ఆవాసాలు అంటే ఇళ్ల నిర్మాణాలు అట్లాంటి ఆవాసాలు ఏర్పరచుకుంటూ ఆహార సేకరణలో పూర్వ శిలాయుగం నాటికంటే నాణ్యమైన పనిముట్లను తయారు చేసుకున్నాడు. అతి చిన్నపాటి పనిముట్లు 2 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్ల వరకు పనిముట్లు తయారు చేసుకున్నాడు. 2 సెంటీమీటర్ల నుండి 12 సెంటీమీటర్ల వరకు ఆయుధాలు తయారు చేసుకున్నాడు. వీటి కోసం రేకులు లాంటి రాళ్ళు, పెచ్చులు వాడాడు. పెద్ద శిలలతో కావలసిన అవసరాలకు కావాల్సిన అన్నిటి కూడా ఉపయోగించుకున్నాడు. కొడవలి, కత్తులు, సూది, బాణపు కొనలు తయారు చేసుకుని వాడేవాడు. అందువల్ల వేట చాలా సులువుగా ఉండేది. జంతువులు భయపడి ఉండేవి. చిన్నవి గట్టిగా ఉన్నట్టు క్వార్ట్, అగేట్, కైల్సన్ అనే గులకరాళ్ళు అలా రాళ్లను ప్రత్యామ్నాయంగా మార్చుకున్నాడు. ఆ మార్పు వలనే ఆది మానవుడు పరిసరాల పట్ల అవగాహన, సాంకేతికతను పెంచుకున్నాడు. కొత్త పదార్థాలు వాడటం వల్ల ఆసక్తి, ఉపయోగించడంలో అంటే కొత్త పదార్థాల వాడుక పట్ల ఆసక్తి, ఉపయోగించడంలో మార్పు కనిపించాయి. ఒకే ప్రాంతంలో ఎక్కువ కాలం ఉండటంతో పాటు తోట పని, వ్యవసాయం సమూహాలుగా వేటాడటం, గుంపులుగా చేరటం తగ్గుముఖం పట్టాయి. మధ్యశిలాయుగంలో పదార్థ సంస్కృతి అంత అనుకూలంగా లేని వాతావరణ పరిస్థితులు కనుమరుగయ్యాయి. ప్రధానంగా విపరీతమైన ఋతుపవనాల కారణంగా కొన్ని కనుమరుగైనాయి. ఎత్తైన పొడి ప్రాంతంలో అవశేషాలు లభ్యం. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ దక్షిణ ప్రాంతాలలో మధ్య తూర్పు భారతదేశంలో కూడా కృష్ణానదికి తీరాన దక్షిణాన కొన్ని ప్రాంతాలు మధ్యశిలాయుగానికి ఆ సంస్కృతికి ఆనవాళ్ళుగా ఉన్నాయి. రాజస్థాన్లోని భగార్ ప్రాంతం భారీ త్రవ్వకాలు జరిగాయి. అక్కడ చిన్నరాతి పనిముట్లు పరిశ్రమలు కనుగొనబడ్డాయి. మానవుడు అడవి, జంతువుల వేట, పశువుల పెంపకం, వ్యవసాయం లాంటి వృత్తులను జీవనాధారం చేసుకున్నాడు. ఈ ప్రాంతం 5 మిలియన్ సంవత్సరాల నుండి 5,000 సంవత్సరాల వరకు ఉనికిలో ఉంది. మధ్యప్రదేశ్లోని ఆదమ్గర్, భాగోర్, రాజస్థాన్ మనకి చాలా త్రవ్వకాలు కనిపిస్తాయి అక్కడ. క్రీస్తుపూర్వం 7,000 నుండి 6,000 మధ్య రాజస్థాన్లోని ఉప్పు చెరువు, సాంబార్ చెరువులు ఉన్నాయి. రాజస్థాన్లోని సాంబార్ చెరువు దగ్గర మొక్కల పెంపకం, సాగు లాంటివి ఆనవాళ్ళు కనిపిస్తాయి. మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో రాతి గుహలు ఉన్నాయి. కొన్ని చోట్ల వర్తులాకారంలో గుంజలను బాతిన ఆకారాలు, గొయ్యి అట్లాంటివి ఉన్నాయి. వీటన్నిటిని గమనిస్తే మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో రాతి గుహలు కూడా ఉన్నట్టు గుర్తించారు. అంటే ఈ గుహలను బట్టి అన్నీ కూడా బట్టి మానవుడు సంచార జీవితాన్ని చెప్పి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అని ఒక మాటలో చెప్పవచ్చు. రాతి పలకలు, మొక్కలు, కుండ పెంకులు, చేతితో తయారు చేసిన మట్టి పాత్రలు ఆహారం నిల్వ చేసుకునేందుకు ఉపయోగించాడు. జింకల ఎముకలు లభ్యమై వాటితో పాటు గొర్రెలు, మేకలు, పశువుల అస్థిపంజరాలు కూడా లభ్యమయ్యాయి. చనిపోయిన తర్వాత వారి మృతదేహాలను వాళ్ళ ఇంటి ఆవరణలోనే ఖననం చేసేవారు. ఆ సమాధుల్లో చిన్నపాటి పనిముట్లు, దంతాలతో చేయబడిన చిన్నపాటి గొలుసులు, గవ్వలు ఉండేవి.
చనిపోయిన వారికి ఆ ప్రాంతంలో గల ఆపేక్ష కారణంగా సమాధులు ఇంట్లోనే ఏర్పాటు చేసుకునేవారు మధ్యశిలాయుగంలో. కానీ చనిపోయిన వారి శవాలను జంతువుల బారి నుండి రక్షించుకునేందుకు ఏర్పాటు చేశారని అనుకునేవారు. కానీ ఒక్కోసారి 2 సమాధులు పక్కపక్కనే ఉండేవి. బహుశా ఆడ మగ సమాధులు కావచ్చు. అస్థిపంజరాల ఆధారంగా చనిపోయిన వారి వయసు 10 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. కొన్ని అస్థిపంజరాలను పరిశీలిస్తే ఎముకలు కీళ్లకు సంబంధించిన రుగ్మతలతో బాధపడినట్టు కూడా తెలుస్తుంది. ఈ కాలంలో కుటుంబ వ్యవస్థలు మనం చూడగలం. ఆహార సేకరణకై ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వలస వెళ్ళటం వల్ల కుటుంబాలు చిన్నవిగా ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని భింబెట్కా అనే ప్రాంతంలో పెద్ద ఎత్తున చారిత్రక పూర్వయుగ చిత్రకళను గుర్తించడమే కాకుండా రాతి గుహల్లోని వర్ణ చిత్రాలు, రాతి పైన చెక్కిన చిత్రాలు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో శిలా చిత్రాలను కొనసాగించినట్టు కూడా తెలుస్తుంది. గుర్రాలు, కొండగొర్రెలు, బర్రెలు, జింకలు వేటాడే దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అక్కడ. మనుషుల బొమ్మలు చాలా సరళమైన రీతిలో చిత్రించినారు. జంతువుల ఉదర భాగాలకు క్రాస్ ఇచ్చింగ్ పద్ధతిలో చిత్రించారు. వీటిని ఎక్స్రే చిత్రాలని కూడా అనవచ్చు. పురుషులు గర్భిణీ స్త్రీల చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తారు. మధ్య భారత ఆవల నుండి ఇలాంటి చిత్రాలు చాలా వరకు ఉన్నాయి. అప్పటి శిలన చిత్రాలు అంటే వర్ణ శిలా చిత్రాలు ఈనాటికి అధ్యయనం చేస్తున్నారు. కేరళలోని పశ్చిమ కనుమల్లో ఉన్న ఎడకల్ గుహలో రాతి గోడలపై చెక్కిన రేఖాచిత్రపు దాదాపు నవీన శిలాయుగాన్ని పోలి ఉన్నది అని చెప్పుకున్నారు. ఇటీవల కాలం పరిశోధనలో గిలిజెట్ ఉత్తర బెలూచిస్తాన్ ప్రాంతం నుండి కనుగొన్న దానిలో పురుషుల బొమ్మలు అధిక సంఖ్యలో ఉన్నాయి. పెద్ద కొమ్ములున్న కొండగొర్రెలు చిత్రాలు కూడా ఉన్నాయి. క్రీస్తుపూర్వం 3 మిలియన్ల సంవత్సరాల నాటికి సంబంధించిన ఈ చిత్రాలు మధ్య ఆసియాలో ఉత్తర సింధు ప్రాంతానికి సంబంధం ఉందని పురావస్తులు శాస్త్రవేత్తలు అంటున్నారు. నవీన శిలాయుగం గురించి క్రీస్తుపూర్వం 9000 సంవత్సరాల క్రితమే ప్రపంచవ్యాప్తంగా కొత్త రాతి యుగం ప్రారంభమైందని చెప్పుకున్నారు. నవీన రాతియుగం అన్నారు. కొత్త రాతియుగం, నవీన రాతియుగం అన్నారు. భారత ఉపఖండంలో మొహరగర్ అనే ప్రాంతంలో క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాల నుండి నవీన శిలాయుగం జాడలు కనిపిస్తున్నాయి. ఇది పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రావిన్సెస్లో ఉన్నది. ఈ ప్రాంతం క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల పూర్వం నవీన శిలాయుగం స్థావరాలు కొన్ని కనిపించాయి. ఆ ప్రాంత ప్రజలు కుండలు ఉపయోగించలేదు. కానీ దక్షిణ భారతదేశంలో 2500 సంవత్సరాల తర్వాత ఆ నవీన శిలాయుగపు జాడలు పూర్తిగా భారతదేశంలో కూడా కనిపించాయి. 1000 సంవత్సరాల నుండి నవీన శిలా జాడలు వ్యవసాయం, జీవనాధారంగా మొదలుపెట్టడం, జంతువుల పెంపకం ఇలా నవీన శిలాయుగపు ఆధారాలు పరిగణించాడు గార్డెన్ చైల్డ్ అనే ఒక పురాతన శాస్త్రవేత్త. మానవుడు, జంతువులు, భూమి మధ్య సంబంధం ఇలా ఈ యుగంలో బలపడింది. ఆహార ఉత్పాదకత పెరగటం వల్ల జనాభా పెరుగుదల కూడా ఆహార ఉత్పాదకత పెంచడానికి స్త్రీలు కూడా వ్యవసాయంలో పాల్గొన్నట్టు అక్కడ ఆధారాలు ఉన్నాయి. నగరీకరణ ఛాయలు ప్రారంభమై పురుషులు వేటాడటం వృత్తిగా భావించేవారు. స్త్రీలు వ్యవసాయ పనులు చేయటం మొదలుపెట్టారు. వ్యవసాయ ఆహార ఉత్పాదకత పెంచేందుకు వ్యవసాయ కార్మికులు ఉపయోగించడం మొదలైంది. అవసరానికంటే అధికంగా ఆహారం ఉత్పాదన జరిగేది. పరోక్షంగా సమాజ వర్గీకరణకు దారితీసింది. ప్రాచీన శిలాయుగం, దీన్ని ప్లెస్టోసీన్ యుగం అంటారు. మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, ఈ 3 తీసుకుందాం. ఈ విభజన ఎవరు చేశారు? క్రిస్టియన్ జర్గెనన్స్ అనే ఒక రచయిత ఈ 3 భాగాలుగా విభజించాడు. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం. ప్రాచీన శిలాయుగం మళ్ళీ ప్రథమ ప్రాచీన శిలాయుగం, మధ్య ప్రాచీన శిలాయుగం, అంతిమ ప్రాచీన శిలాయుగం అని 3 భాగాలు చెప్పుకుందాం. ప్రథమ ప్రాచీన శిలాయుగం గురించి 2 మాటలు చెప్పుకుందాం. ప్రథమ అంటే ఎగువ, అంటే మొదటిది. ఉత్తరార్ధగోళంలో హిమని నదాలకు నుండి దక్షిణ భాగాన వర్షపాతం ఉనికి కూడా చూడవచ్చు. అంటే
ఈ ప్రాచీన యుగంలో పెద్ద పెద్ద జంతువులు ఉండేవి. మానవుడు సంచార జీవితం, ఆహార సమగ్రాన సేకరణ కొరకు స్థిర నివాసం లేదు. పళ్ళు, ఆకులు, వేళ్ళు, పచ్చి మాంసం మొదలైనవి వాడేవాడు. ప్రథమ ప్రాచీన శిలాయుగంలో గండక్ శిలలతో వస్తువులు ఉన్నట్లయితే దాన్ని వేరే దశ అన్నారు. గులకరాతి మొదలగు చేతిగొడ్డళ్ళు, క్లెవర్స్ అనేవారు ఆ రకాల పరికరాలు వాడి ఆ వేట ద్వారా, ఆ మాంసం ద్వారా సంపాదించుకునేవాడు ఆహార సేకరణ. రాబర్ట్ బ్రుస్పుటే అనే ఒక వ్యక్తి, ఒక పురాతన ప్రాచీన తత్వవేత్త, ఆయన కొన్ని భాగాలు చేసిండు. నెక్స్ట్ మధ్య ప్రాచీన శిలాయుగం చూసుకున్నట్టయితే మహారాష్ట్రలోని ప్రవరా నది లోయ పరివాహక ప్రాంతంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది లోయ ప్రాంతంలో కొంత ఉన్నది. గోదావరి లోయ ప్రాంతంలో కొన్ని ఉన్నది. ఎంపీ మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్, అదంపూర్, నిరత్కరార్ అనే ప్రాంతంలో, గుజరాత్లో బాదల్పూర్, రాజస్థాన్లో లూని లోయ, పంజాబ్లో సోహన్ లోయ, పాక్లో సంఘేనా అనే ప్రాంతం, ఒరిస్సాలో మయూర్భంజ్, కిసాన్ జూర్, సుందర్గఢ్ అనే ప్రాంతాలలో, ఏపీలో కృష్ణాలోయ, గిద్దలూరు, నాగార్జునకొండ, చిత్తూరు ఈ ప్రాంతాలలో మధ్యశిలాయుగపు ఆనవాళ్లు లభించాయి. ఈ మధ్యశిలాయుగపు ఎక్కువగా గోకుడు రాళ్ళు ప్రధానమైన పనిముట్లుగా వాడేవారు. అడవి దున్నలు, నీటి ఏనుగులు నివాస ప్రవార లోయలు లభించాయి. అంటే అక్కడ నివాస అనే ప్రాంతంలో లభించాయి. ప్రవార నది ఒక నదికి ఉపనది, ఇక అంతిమ ప్రాచీన శిలాయుగం క్రీస్తుపూర్వం 23,460 నుంచి 8,090 వరకు ఉన్నదని కొంతమంది కనుగొన్నారు. ఇది 1960లో కనుగొన్నారు. బ్లేడు, బ్యూరిన్ పరిశ్రమలు అవి ఉన్నట్టుగా కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల అనే ప్రాంతంలో రాబర్ట్ బ్రుస్పుట్ అనే వ్యక్తి కనుగొన్నాడు. ఏపీలో చిత్తూరు ఇసుక కాలువ, వంక కాలువ, స్వర్ణముఖి లోయ ప్రాంతంలో కనుగొన్నారు. కడపలో గుంజాన అనే ప్రాంతంలో మరియు గుంజాన సాగిలేరు అనే ప్రాంతంలో కనుగొన్నారు. అనంతపురం బుగ్గవంక, మద్దిలేరు, ముసలమ్మ చెరువు అనే ప్రాంతంలో కనుగొన్నారు. మహారాష్ట్రలో అస్లాం, గర్గాం, సంగమనేరు అనే ప్రాంతంలో కనుగొన్నారు. ఎంపీలో బగర్, మెనగర, పాట్నా అనే ప్రాంతంలో కనుగొన్నారు. అంతిమ ప్రాచీన శిలాయుగంలో స్థిర జీవనం లేదు. ఆహార సేకరణ, వేట ప్రధానమైనది. నిప్పు చేయటం నేర్చుకున్న దాఖలాలు కూడా ఉన్నాయన్నట్టు. అంతిమ ప్రాచీన శిలాయుగం నేర్చుకున్నారు, విల్లంబులు విసిరారు. పోతే మధ్య శిలాయుగం గురించి ఒక 2 మాటలు మాట్లాడుకుందాం. ఇది గుజరాత్లోని లాగ్నాథ్ జిల్లాలో, పంజాబ్లోని జర్బాన్పూర్ ప్రాంతంలో, తమిళనాడులోని థేరి అనే ప్రాంతంలో మధ్యశిలాయుగకు సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. 1880లో ఏసీఎల్ కార్లేల్ అనే ఆయన వ్యక్తి కనుగొన్నాడు. ఇది ఎక్కువగా మీర్జాపూర్, మధ్యప్రదేశ్లో మీర్జాపూర్, బుందేల్ఖండ్, బహేల్ఖండ్ ప్రాంతంలో ఎక్కువగా లభించాయి. గుజరాత్లోని లాగ్నాజ్ ప్రాంతంలో బ్లేడ్లు, పిడికత్తులు, గోకుడు రాళ్ళు లభించాయి. రాజస్థాన్లో త్రిభుజాలు, చతుర్భుజాలు గల వస్తువులు లభించాయి. మహారాష్ట్రలో ఖండిల్లి అనే ఒక పరికరం లభించింది. పంజాబ్లో దామోదర్ లోయలో బీర్జాన్పూర్లో వెళ్ళని ఎలుక, ఉడత, ముంగీస, కుందేలు, మేక, గొర్రె, పంది మొదలైనవన్నీ కూడా మధ్యశిలాయుగంలో ఉన్నట్లుగా, ఖడ్గమృగం, అడవి పంది ఇలాంటివన్నీ కూడా ఉన్నట్టుగా గుర్తించారు. నవీన శిలాయుగం క్రీస్తుపూర్వం 9,000 సంవత్సరాల క్రితమే ప్రపంచంలో కొత్త రాతి యుగం ప్రారంభమైందని చెప్పినారు. దీనినే నవీన రాతి యుగం అన్నారు. భారత ఉపఖండంలో మొహ్రగర్ అనే ప్రాంతంలో క్రీస్తుపూర్వం 7,000 సంవత్సరాల నుండి నవీన శిలాయుగపు జాడలు కనిపించాయి. పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రావిన్సెస్లో ఇవి ఉన్నాయి కొన్ని.
క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల పూర్వమే నవీన శిలాయుగపు స్థావరాలు కనిపించినా దక్షిణ భారతదేశంలో క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల తర్వాత నవీన శిలాయుగపు స్థావరాలు కనపడ్డాయి. ఇక భారతదేశంలో అయితే దక్షిణ భారతదేశంలో అంటే తూర్పు భారతదేశంలో అయితే 1000 సంవత్సరాలకు సంబంధించిన 1000 సంవత్సరాలకు సంబంధించిన నవీన శిలాయుగపు జాడలు కనిపించాయి. సరే, ఏం కనిపించినా ఇవి ఎలా ఉన్నాయి, ఆ కాలంలో మనిషి ఏం చేసేవాడు, ఎలా ఉంది, జీవనాధారం ఎలా ఉన్నదని ఒకసారి పరిశీలించుకుంటే జంతువుల పెంపకం ఉండేది, వ్యవసాయం ప్రారంభించాడని, అభివృద్ధి జరిగిందని, మానవుడు జంతువులు భూమి మధ్య సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది. ఆహార ఉత్పాదకత పెంచడానికి స్త్రీలు వ్యవసాయ పనులు ప్రారంభించారని కూడా రాశారు. నగరీకరణ ఛాయలు కూడా ప్రారంభమైనాయని, పురుషులు వేటాడటం వృత్తిగా ఉండి స్త్రీలు వ్యవసాయ పనులు చేసేవారు అన్నారు. అవసరానికంటే అధికంగా ఆహార ఉత్పత్తి జరిగింది. సాంకేతికపరమైన దృఢమైన పనిముట్లు కూడా అభివృద్ధి చేశారు. అరగదీయబడి బాగా మెరుగుపెట్టబడి నాజూకైన రాతి పనిముట్లు వాడారు. రెండు వైపులా ఆయుధాలు ఉపయోగించే విధంగా తయారు చేసుకున్నారు. మధ్యయుగంతో పోలిస్తే చేతిగొడ్డళ్ళు సాంకేతికంగా మరింత పదునుగా ఉన్నాయి. చెట్ల కొమ్మలతో, ఆకులతో, మట్టితో అలికిన గుడిసెల నిర్మాణం కూడా కనిపించింది. తర్వాత కాల్చిన ఇటుకలతో నిర్మాణం చేయటం కూడా జరిగింది. ధాన్యాన్ని నిల్వ చేసేందుకు చిన్న చిన్న గరిసెలు, పెద్ద కుండలు, చేతితో మట్టి పాత్రలు చేసిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఈ యుగంలో నవీన శిలాయుగంలో చాలా వరకు కొత్త రకమైన పనిముట్లు కనపడ్డాయి. వ్యవసాయం జరిగింది. పశ్చిమ ఆసియా నుండి ఆగ్నేయ భారతదేశం వరకు వ్యవసాయ ప్రగతి ఉన్నట్లుగా గుర్తించారు. బార్లీ, బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు, జొన్నలు ఇలా పండించినట్లు ఆధారాలు ఉన్నాయి. తూర్పు భారతదేశం ఆ రోజుల్లో ఈ వస్తువులకి ఉత్పత్తికి జన్మస్థలంగా మారింది. గొర్రెలు, మేకలు, పశువులు పెంపకాలు ఉన్నట్టుగా గుర్తించారు. మట్టి పాత్రలు తయారు చేయటమే కాకుండా ఆహార పదార్థాలు నిల్వ చేసే స్థాయికి ఉన్నారు. నవీన శిలాయుగంపై అనేక పరిశోధనలు చేశారు పురావస్తు శాస్త్రవేత్తలు. వ్యవసాయం అనేది ప్రధాన వృత్తిగా స్వీకరించారు. పశువుల పెంపకం కూడా ఉన్నది. పంట కోతలు కుటుంబ మధ్యాల మధ్య సాగేవి. సాధారణంగా మనుషుల మధ్య కొంచెం భిన్న వైఖరి కనిపించింది. తగిన పరిహారం కూడా చెల్లించేవారు. కుటుంబాల స్థానంలో బయటి వ్యక్తులు శ్రామికంగా రావటం కూడా జరిగింది. పిక్లిహల్ ప్రాంతంలో నవీన శిలాయుగపు ఆనవాళ్ళకు సంబంధించిన పశువుల మందలు, కాపర్లు, గొర్రెలు, మేకలు, పశువులు పెంచేవారనడానికి ఆధారాలు లభించాయి. ఎందుకంటే చుట్టూ కొయ్యగుందలతో రక్షణ కవచం ఏర్పరిచారు కాబట్టి ఇక్కడ పశువుల మందలు కానీ గొర్రెల మందలు కానీ పెంచారనడానికి ఆధారాలు ఉన్నాయి. త్రవ్వకాలలో బయలుపడిన బూడిద కుప్పల ద్వారా చుట్టుపక్కల నివాసాలు ఉండేవని, నవీన శిలాయుగం మానవుడు మొట్టమొదటిసారి వ్యవసాయ కుటుంబంగా అవతరించాడని చెప్పుకోవడం జరుగుతుంది. గుడిసెలు కూడా వృత్తాకారంలో ఉండేవి. వాటిని ప్రజలు ఆ రోజుల్లో ఉన్న ఆ నవీన శిలాయుగ మనుషులు ఉమ్మడి ఆస్తిగా భావించేవారు. రాగులు, శనిగలు పండించేవారు. మెహర్గర్ ప్రాంతానికి చెందినవారు ముందు చూపు కలవారు అన్నట్టుగా చెప్పుకోవటం జరిగింది. మట్టితో చేసిన ఇటుకలతో పాటు ఇండ్లు కూడా సులువుగా నేర్చుకున్నారు. గోధుమ, పత్తి పంటలు పండించేవారు. వీటికి సంబంధించిన ఆనవాళ్ళు చోటా నాగాపూర్ పర్వత ప్రాంతాల్లో నునుపుగా పదునుగా ఉండే రాతి శిలాయుగ పనిముట్లు వాడారంటానికి ఆధారాలు ఉన్నాయి. బాడిష, రాతి గొడ్డలి, రాతి ఉలి, కోయటానికి ఉపయోగించే బ్లేడ్లు ఇవన్నీ కూడా అక్కడ కనిపించాయి. మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో, దక్కన్ దిగువ ప్రాంతంలో కొన్ని నవీన శిలాయుగపు ఆనవాళ్ళు కూడా దొరికాయి. ఈ యుగంలో గొడ్డళ్ళ ఆధారంగా 3 ముఖ్య ప్రాంతాలను గుర్తించారు.
ఆగ్నేయ భారతదేశం, ఈశాన్య భారతదేశం, దక్షిణ భారతదేశం, దక్షిణ భారతదేశం. ఆగ్నేయ భారతదేశంలో నవీన శిలాయుగపు నాటి గొడ్డళ్ళు చివర వంపు తిరిగి ఉన్నాయి. ఈశాన్య ప్రాంతంలో దొరికిన పనిముట్లు దీర్ఘచతురస్ర ఆకారాల వల్ల గడ్డపారలు లభించాయి. దక్షిణ భారతదేశంలో దీర్ఘ వృత్తాకారంలో కనిపించిన గొడ్డళ్ళు వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ యుగపు తొలి నాటి ప్రాంతాలు బెలూచిస్తాన్ దగ్గర క్వెట్రా అనే మొహర్గర్ ప్రాంతంలో లభించాయి. ఈ యుగపు అంటే నవీన యుగపు తొలినాటి ప్రాంతాలు బెలూచిస్తాన్ దగ్గర క్వెట్టా, మొహర్గర్ అనే ప్రాంతంలో ప్రాముఖ్యతను పొందాయి. క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాలది పురావస్తు శాస్త్రాలు పరిగణించారు. పత్తి, గోధుమలు, బార్లీ మొదలైన పంటలు పండించారు నవీన శిలాయుగంలోనే చెప్పుకోవడం జరిగింది. గొర్రెలు, మేకలు, పశువులు పెంచేవారు. నవీన శిలాయుగంలో. క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాలదని పురావస్తు శాస్త్రాలు కొంత భావించినప్పటికీ భారత ఉపఖండంలో అనేక చోట్ల నవీన శిలాయుగపు జాడలు కనిపించాయి. నవీన శిలాయుగపు స్థావరాలు స్వాత్ లోయలోని కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి. కాశ్మీర్లోని ఒండ్రు నేలల పీఠభూమి ప్రాంతంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని బేలన్ లోయ, బీహార్లోని చిరాండ్, చోపాని మండో, కోల్దివా, పాండురాజర్ దీవి, గోదావరి కృష్ణ లోయలోని ఉట్నూరు ప్రాంతం, పిక్లీహల్, మస్కీ, టెక్కలకోట, బ్రహ్మగిరి, హల్లూరు, పయంపల్లి, టి నర్సీపూర్ మొదలైన ప్రాంతాలలో నవీన శిలాయుగపు జాడలు కనిపించాయి. క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల కాలం క్రితం కిలే గుల్ మహమ్మద్, రాణా గుంధాయ్, పేర్దాన్, తారాఖాయ్, గవస్తు, రవహాన్ అండ్ దేరి అనే ప్రాంతాలలో వీళ్ళకి సంబంధించిన నవీన శిలాయుగం సంబంధించిన వ్యవసాయం మరియు వనాల పెంపకం కూడా అక్కడ కనిపించింది. బెలూచిస్తాన్లోని నూల్ సంస్కృతి కూడా ఉన్నదన్నట్టుగా గుర్తించారు. తోటల పెంపకం తర్వాత కాలంలో వ్యవసాయ రంగం ఆరంభమైందని చెప్పుకోవచ్చు. పూర్తిగా వ్యవసాయ రంగం అనేది హరప్ప నాగరికతకు మార్గదర్శకంగా చేసింది. సింధు నది పరివాహక ప్రాంతంలోని కోటుడేజీ, హమీర్లో ఉన్న నివాస ప్రాంతాల సంస్కృతి హరప్ప సంస్కృతికి మాతృకని చెప్పవచ్చు. కోటుడీజీలో లభించిన రంగులతో అలంకరించిన మృణయ పాత్రలు హరప్ప నాగరికతలో లభించిన మృణయ పాత్రలు పోలి ఉన్నాయి. కునాల్, కన్వాలి అంటే బన్వాలి అనాలి, బన్వాలి అంటే హర్యానా లభించిన కళాకృతులు హరప్ప నాగరికతకు చిహ్నంగా ఉన్నాయి. ఆరావళి పర్వత శ్రేణుల్లో గణేశ్వర్ అనే ప్రాంతంలో రాగి నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. బహావల్పూర్, చోలిస్తాన్ ప్రాంతాలుగా పిలువబడుతున్న హక్రా మైదాన ప్రాంతాల్లో లభించిన స్థిర నివాసాలు మరియు రాజస్థాన్, పంజాబ్లో కొన్ని ప్రాంతాలు పోలి ఉన్నాయి. ఇవన్నీ కూడా నవీన శిలాయుగానికి సంబంధించినవి. పంజాబ్లోని హక్రా నది కాలప్రవాహంలో ఎండిపోయిన ఒకప్పటిది గొప్ప నదిగా హక్రా నది గుర్తించబడింది. సింధు, హాక్రా ప్రాంతం హరప్ప సంస్కృతికి ఆరంభానికి తగిన పునాది వేసింది. బెలూచిస్తాన్ ఆగ్నేయ ప్రాంతంలో నెలకొన్న పట్టణ ప్రాంత సమూహం విషయాన్ని దృఢపరుస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ నవీన శిలాయుగంలో అనేక ప్రాంతాలు భారతదేశంలో కనుగొనబడ్డాయి. దానికి సాక్ష్యాలుగా కొన్ని ఉన్నాయి. తామ్ర శిలాయుగం గురించి 2 మాటలు చెప్పుకున్నాం. చలియోలోతి కేజ్ క్రీస్తుపూర్వం 3000 నుండి 700 సంవత్సరాల మధ్య కానీ తామ్ర శిలాయుగం అంటారు. చల్కోలోతి కేజ్ క్రీస్తుపూర్వం 3000 నుండి 700 సంవత్సరాల మధ్యకాలాన్ని తామ్ర శిలాయుగం అంటారు. ఈ యుగంలో జరిగిన గొప్ప ఆవిష్కరణ ఏంటంటే రాగి వాడకం, కంచు వాడకం. ఇవి ఒక లోహధాతువుగా పరిగణించి
ఈ పనిముట్లు మానవుడు వాడినాడు. తామ్రశిలాయుగం మానవుడి గొప్పతనం ఖనిజ ధాతు అనేక అన్వేషణలో సుదూర ప్రయాణాలు అతి కష్టంపై ప్రయాణించవలసి వచ్చేది. ఇలా కష్టంతో కూడుకున్న పని వల్ల ఈ లోహ పనికి చాలా విలువనిచ్చే విధంగా తయారైంది. అందువలనే రాతి శిలా పనిముట్ల పూర్తిగా విస్మరించలేము. కానీ రెండు వైపులా పదును ఉండే బ్లేడ్ల వాడకంలో రాగి ఖనిజం విస్తృతంగా దొరికే ప్రాంతాల్లో రాగి ఖనిజం ముందుంది. అవి దొరికే విస్తృతంగా పరికరాలు సాంకేతికత జోడించి దాన్ని ఒక రకంగా గొప్పగా తయారు చేసుకున్నారు. తామ్రశిలాయుగం నాటి ఆనవాళ్ళు ఉత్తర భారతదేశంలో, మధ్య భారతదేశంలో, పశ్చిమ భారతదేశంలో ఉన్నాయి. అహర్ ఐనస్ సంస్కృతి, కాహితా సంస్కృతి, సాల్వాడా సంస్కృతి, జోర్వే సంస్కృతి, నర్జన్ సంస్కృతి అహ్మద్నగర్లోని గోదావరికి ఉపనది అయిన జోర్వే, నెవాసా, దైమాబాద్, పూణే జిల్లాల్లోని ప్రకాష్, నాసిక్ ప్రాంతాల త్రవ్వకాలలో ఇవన్నీ కూడా బయలుపడ్డాయి. వీటన్నిటి కలిపిని జోర్వే సంస్కృతి అంటారు. ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ జిల్లాలో వింధ్య పర్వత ప్రాంతాల్లో ఈ యుగానికి సంబంధించిన అంటే తామ్రశిలా యుగానికి సంబంధించిన రాగి వస్తువులు భారీ సంఖ్యలో బయలుపడ్డాయి. హాహర్, గిలుండ్ ప్రాంతాల్లో అక్కడి ప్రజలు ఉపయోగించిన సమతలపు రాగి బ్లేడ్లు, దీర్ఘచతురస్రాప ఆకారపు రాగి గొడ్డళ్ళు, ఊలి లాంటి వస్తువులు లభించాయి. ఇవన్నీ కూడా తామ్రశిలా యుగానికి సంబంధించిన పనిముట్లుగా గుర్తించారు. ఆయుధాలు, పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన త్రవ్వకాలలో ఇవన్నీ కూడా బయటపడ్డాయి. జోర్వే, చందోలిలో సమతలంగా దీర్ఘచతురస్రాప ఆకారపు గొడ్డళ్ళు, ఉలిలు బయటపడ్డాయి. కాయితాలోని బయటపడిన ఒక ఇంట్లో 29 రాగి గాజులు, 2 భిన్నమైన గొడ్డళ్ళు లభించాయి. గణేశ్వర్, ఖేత్రిలో రాగి గన్లు విస్తారంగా దొరికే ప్రాంతంగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో నాణ్యతమైన రాగి వస్తువులు కనుగొన్నారు. నలుపు, ఎరుపు రంగుల మృణయ పాత్రలు కూడా వాడేవారు. మహారాష్ట్రలోని రాజస్థాన్లో రంగురంగుల మృణయ పాత్రలు వాడినట్టుగా అక్కడ ఆధారాలు లభించాయి. కానీ ఇవి తూర్పు భారతదేశంలో లేవు. తామ్రశిలాయుగానికి సంబంధించిన మానవుడు జంతువుల పెంపకంతో పాటు జంతువుల పెంపకాన్ని ప్రధాన వృత్తిగా స్వీకరించడంతో పాటు గోధుమలు, వరి, సజ్జలు, పెసలు వంటి కాయధాన్యాలను కూడా మరియు మినువులు, బఠానీలు కూడా పండించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. నర్మదా నది తీరాన నవష్టాత్వలి అనే ప్రాంతంలో కాయధాన్యాలను కనుగొన్నారు. మినుములు, బఠానీలు అన్నీ కూడా దొరికినట్టుగా ఉన్నాయి. దక్కన్ ప్రాంతంలో చిరుధాన్యాలు పండించిన ఆధారాలు ఉన్నాయి. ఇంటి ఆవరణలో మేకలు, గొర్రెలు, ఆవులు, పందులు ఇలాంటివన్నీ కూడా పెంచేవారని అక్కడ లభించిన అవశేషాల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. ఒంటెలు కూడా ఉన్నట్లు పూర్తి ఆధారాలతో లభ్యమయ్యాయి. ఇళ్లను బట్టి మట్టి ఇటుకలు నిర్మించుకున్నారు. తామ్రశిలా యుగంలో మట్టి ఇటుకలతో నిర్మించుకున్నారు. దీర్ఘచతురస్ర వరుసలో ఉండేటట్టు ఇళ్ళు నిర్మించుకున్నారు. కానీ ఆహార్ ప్రాంతంలో మానవుడు రాతితో కట్టిన ఇండ్ల ఆనవాళ్లను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నూలు వాడకం, చేనేత ప్రావీణ్యం ఉందని మాల్వాలో దొరికిన ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇలా లభించిన ఆధారాలను బట్టి టెర్రకోట, ఎద్దులు, దేవతా విగ్రహాల ఆధారంగా అమ్మదేవతను ఆరాధించినట్టు ఇవన్నీ కూడా తర్వాత కాలంలోని సింధు నాగరికతలో చూసాం. ఈ విధంగా నవీన శిలాయుగపు ఆధారాలు మనం కనుగొనటం జరిగింది. చారిత్రక పూర్వయుగం, ఆదిమ చరిత్ర అనగా సుమారు 5 లక్షల సంవత్సరాల క్రితమే భూమిపై మానవుడు నివసించినట్టుగా తెలుస్తుంది. దీనిని ఆదిమ చరిత్ర అన్నారు. మనకు ఆదిమ చరిత్ర 3 భాగాలుగా విభజించారు. ఒకటి ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం. మళ్ళీ ప్రాచీన శిలాయుగంలో 3 భాగాలు, అవి తర్వాత మాట్లాడుకున్నాం.
ప్రాచీన శిలాయుగం 2,50,000 నుండి 10,000 వరకు విస్తరించింది, అప్పటి వరకు ఉన్నదని చెప్పుకోవటం జరిగింది. ప్రాచీన శిలాయుగాన్ని పాలియోలిథిక్ యుగం అంటారు. పాలియో అంటే పాత, లిథిక్ అంటే రాయి. పాలియోలిథిక్ అంటే పాత రాతి యుగం అని అర్థం. ఈ యుగం నాటి మానవుల యొక్క రాతి పరికరాలు సోన్ నది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా లభించాయి. ఈ యుగం నాటి పనిముట్లు మొరటుగా ఉండేవి. గులకరాతి పనిముట్లు, బరువైన చేతి గొడ్డళ్ళు, పదునైన రాతి గొడ్డలతో వేటతో ప్రారంభించేవారు. స్థిర నివాసం లేదు, దీన్ని మంచు కాలం అనేవారు. చాలా దరిద్రంగా ఘోరమైన పరిస్థితిలో ఆ రోజుల్లో మానవుడు జీవించిండు. రెండవది మధ్యశిలాయుగం 10,000 నుంచి క్రీస్తుపూర్వం 6,000 వరకు విస్తరించిందన్నాడు. ఈ యుగంలో మధ్యశిలాయుగంలో గుర్తుపెట్టుకోండి, మధ్యశిలాయుగంలో నిప్పును కనుగొన్నారు. ఈ యుగంలో మానవుడు తయారు చేసిన పరికరాలు అర్ధచంద్రాకారంగా, త్రిభుజాకారం మరియు చతుర్భుజాకారంలో అనేక పరికరాలు తయారు చేసుకున్నాడు మానవుడు. ఈ యుగంలో నిప్పును కనుగొన్నాడు. మానవుడు జంతువులను కూడా మచ్చిక చేసుకున్నట్టుగా కుక్క, మేక, ఆవును కూడా ఈ యుగానికి, మధ్యశిలా యుగానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఈ యుగంలో మానవుడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వ్యవసాయాన్ని ముఖ్య వృత్తిగా స్వీకరించాడని కొంతవరకు మధ్యశిలా యుగంలోనే చెప్పుకోవచ్చు. ఇకపోతే నవీన శిలాయుగం. నవీన శిలాయుగం 6,000 నుంచి 1,000 వరకు విస్తరించిందన్నారు. ఈ యుగంలో కుమ్మరి చక్రం కనుగొన్నారు. ముఖ్య వృత్తి వ్యవసాయం. వాడిన వస్త్రాలు, ఉన్ని, నూలు వస్త్రాలు కూడా వాడినట్టుకున్నాయి. ఆభరణాలు, గవ్వలు, ఎముకలు ఆభరణాలుగా తీసుకున్నారు. వీరు బాబిలోనియా, గ్రీస్ దేశాలతో వస్తు మార్పిడి ద్వారా విదేశీ వ్యాపారం చేశారని కూడా ఉన్నది. ఎగుమతులు, సుగంధ ద్రవ్యాలు, ధాన్యం కూడా చేసిరనడానికి నవీన శిలాయుగానికి సంబంధించినవి ఉన్నాయి. ఈ విధంగా ఈ యుగానికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కువగా టెక్కలికోట, ఉట్నూరు, సింగనకల్లు, మస్కి, బ్రహ్మగిరి, కర్ణాటక ప్రాంతాల్లో కొన్ని లభించాయి నవీన శిలాయుగానికి. లేకపోతే లోహయుగం, ఇది 5,000 నాటి సంవత్సరాలది. ఈ యుగంలో మానవుడు తొలిసారిగా రాగి, తగరం, కంచు ఇలా ఉపయోగించాడు. ఈ యుగంలో మానవుడు ఉపయోగించిన ఆయుధాలు ఈటెలు, కత్తులు, ధనుర్బాణీలు అనేవి వాడాడు. భారతదేశపు లోహయుగ నిర్మాతలు ద్రావిడులు.